యూపీఐకి ఛార్జ్ పెడితే ఇండియాలో ఉన్న ఈ క్యూఆర్ కోడ్స్ అన్నీ ఏమవుతాయి? ఇప్పటి వరకు 10 రూపీస్కి అయినా 10,000 రూపీస్ షాపింగ్ అయినా ఫోన్ తీశారు, క్యూఆర్ స్కాన్ చేశారు, పిన్ ఎంటర్ చేశారు, పేమెంట్ డన్. ఎక్స్ట్రా ఛార్జ్ గురించి ఆల్మోస్ట్ ఎవరూ ఆలోచించాం. అండ్ అదే యూపీఐని ఇండియాలో ఇంకా పవర్ఫుల్గా మార్చేసిన బిగ్గెస్ట్ రీజన్లో ఒకటి. కానీ ఇప్పుడు యూపీఐ బిజినెస్ మోడల్లో ఒక బిగ్ చేంజ్ రాబోతుంది. అసలు ప్రాబ్లం ఏంటి? యూపీఐని యూజ్ చేయడం మనకి ఫ్రీ, కానీ ఈ ఎంటైర్ పేమెంట్ సిస్టమ్ని రన్ చేయడానికి బ్యాంక్స్, పేమెంట్స్ కంపెనీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీకి మనీ కావాలి. ఎర్లియర్ మెర్చెంటెంట్ సైడ్ ఎండిఆర్ని రిమూవ్ చేసి యూపీఐ అడాప్షన్ని మాసివ్ లెవెల్కి తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మెర్చెంట్ సైడ్ ఫీస్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడానికి లీగల్ ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేస్తుంది. అండ్ డిస్కషన్ ప్రకారం 2000 పైన సర్టెన్ మెర్చెంట్ ట్రాన్సాక్షన్కి 0.3 నుంచి 0.5% రేంజ్లో ఎండిఆర్ని ఉండొచ్చు. కానీ ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఫైనల్ రేట్ కాదు. అండ్ నార్మల్ పీపుల్ టు పీపుల్ యూపీఐ పేమెంట్స్ని ఫ్రీగానే కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు యాక్చువల్ బిజినెస్ క్వశ్చన్ ఏంటి తెలుసా? ఈ ఫీని ఎవరు పే చేస్తారు? మెర్చెంటా, పేమెంట్ ఎకోసిస్టమా, లేదా ఫ్యూచర్లో కస్టమర్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుందా? బికాజ్ యూపీఐ ఇప్పుడు జస్ట్ ఒక పేమెంట్ యాప్ కాదు. జూలై 2026లో మాత్రమే యూపీఐ అరౌండ్ 29.87 ట్రిలియన్ వర్త్ ట్రాన్సాక్షన్స్ని ప్రాసెస్ చేసింది. మంత్లీ ట్రాన్సాక్షన్స్ 24 బిలియన్ రేంజ్కి రీచ్ అయ్యాయి. అంటే ఒక సింపుల్ క్యూఆర్ కోడ్ వెనుక ఇండియాలో మ్యాసివ్ డిజిటల్ మనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రన్ అవ్వబోతుంది. అండ్ ఫోన్పే, గూగుల్ పే లాంటి యాప్స్ ఈ ఎకోసిస్టంలో హ్యూజ్ స్కేల్ ఆఫ్ ఆపరేషన్ని చేస్తున్నాయి. సో నెక్స్ట్ టైం మీరు షాప్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన పేమెంట్ డన్ అనుకున్నప్పుడు రిమెంబర్, మీరు జస్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేయడం లేదు, ఒక మ్యాసివ్ డిజిటల్ బిజినెస్ ఎకోసిస్టంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ బిజినెస్లో బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? ఫ్రీగా స్టార్ట్ చేసిన ప్రోడక్ట్ మ్యాసివ్ అడాప్షన్ వచ్చాక నెక్స్ట్ ఛాలెంజ్ దానిని సస్టైనబుల్ బిజినెస్గా ఎలా మార్చాలి అనేది. ఇది యూపీఐ వెనుక నడుస్తున్న రియల్ బిజినెస్ స్టోరీ. ఇలాంటి బిజినెస్, మనీ అండ్ టెక్నాలజీ స్టోరీస్ కోసం ఇన్ఫో వెల్త్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.